మత్తయి సువార్త 4వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 4 అండ్ వర్డ్స్ 4. అందరం కలిసి చదువుకుందాం ఆ ఒక్క వచనం. మత్తయి 4:4. మీరందరు నాతోనే ఉంటే కెన్ ఐ హియర్ ఎ లౌడ్ ఆమేన్? రైట్, 1 2 3 గో. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని రాయబడి ఉన్నదనెను. అండ్ ఆల్సో లూక్స్ గాస్పెల్ చాప్టర్ 4. లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త 4వ అధ్యాయము 4వ వచనము. అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. లూక్ 4:4. 1 2 3 గో. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం మరొకసారి మీ స్వరాన్ని వినాలని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఓపెన్ అవర్ ఐస్, ఓపెన్ అవర్ అండర్స్టాండింగ్. మునుపెన్నడూ చూడని విషయాలు మీ వాక్యములో మేము చూడగలిగినట్లు మా మనోనేత్రములు వెలిగించి మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందియున్నాము తండ్రి, ఆమెన్. సో మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఇది చాలా 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 మనకి ఫెమిలియర్ వచనం అయినప్పటికీ, బాగా పరిచయం ఉన్న వచనం అయినప్పటికీ మనం చాలా ప్రాముఖ్యంగా జాగ్రత్తగా ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో చాలా అద్భుతమైన స్పిరిచువల్ ప్రిన్సిపల్ దాగి ఉంది. ఎందుకంటే మనము మన జీవితంలో ప్రతి మనిషి, ఎవ్రీ మ్యాన్, ప్రతి మానవుడు, ముఖ్యంగా రక్షించబడిన విశ్వాసులము, మన జీవితంలో జరిగే ప్రతి కార్యము, మన జీవితంలో జరగవలసిన ప్రతి అభివృద్ధి దేవుని వాక్యమునకు ముడిపడి ఉంది. యువర్ ప్రాస్పెరిటీ ఈజ్ కనెక్టెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యువర్ వెల్-బీయింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ క్షేమము, మీ జీవితము, మీ భవిష్యత్తు, మీ అభివృద్ధి దేవుని వాక్యమునకు ముడిపడి ఉంది. యూ కెనాట్ బి ప్రాస్పరస్ అపార్ట్ ఫ్రమ్ ద వర్డ్. వాక్యమునకు వేరుగా మీరు వృద్ధి చెందలేరు. ఒకవేళ మీకు అలాగ అనిపించినా కూడా అది ఏమాత్రము కూడా మీ జీవితంలో స్థిరముగా నిలబడదు. లోకం ఇచ్చే వృద్ధి ఉంటుంది, లోక పద్ధతి వలన కలిగే అభివృద్ధి ఉంటుంది. కానీ దానితో పాటు చాలా 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 లోక సంబంధమైన ప్రభావము, అసమాధానము నీ పైన చోటు చేసుకునే అవకాశం ఉంది. సో యూ కెన్ బి ప్రాస్పరస్ ఇన్ ద వే దట్ the world has, but you will have a lot of stress along with it. దానితో కూడా విపరీతమైన స్ట్రెస్, విపరీతమైన శరీర సంబంధమైన ప్రయాస దానితో ఉంటుంది. కానీ దేవుని వాక్యము నీ జీవితంలో పెట్టుకున్నప్పుడు వాక్యము వలన కలిగే వృద్ధి చాలా బలమైనది. వాక్యము వలన కలిగే కార్యాలు ఏంటంటే, శారీరకముగా అలాగే మీకు కలిగిన ఆ సామర్థ్యముతో జరగనివి, అసాధ్యమైనవన్నీ కూడా వాక్యము ద్వారా సాధ్యమవుతాయి మీ జీవితంలో. సో దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. వాక్యమునకున్న మరొక శక్తి ఏంటంటే, వాక్యము మీ జీవితంలో పరిస్థితులు సాధ్యపరచడమే కాదు, వాక్యము మీ జీవితంలో లేనిది సృష్టించగలుగుతుంది. ద వర్డ్ హ్యాస్ ద పవర్ టు క్రియేట్. నువ్వు దేని కొరకైనా ఎదురు చూస్తున్నప్పుడు, ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ లైఫ్, ద వర్డ్ కెన్ క్రియేట్ థింగ్స్. వాక్యము నీ జీవితంలో అవకాశాలే కాదు, ద్వారములే కాదు, కనెక్షన్సే కాదు, ఏదైనా కానీ వాట్ ఎవర్ ఈజ్ మిస్సింగ్ టు ఫుల్ఫిల్ యువర్ డెస్టినీ, మీ గమ్యమును చేరటానికి మీరు మిస్ అవుతున్న ప్రతీది కూడా వాక్యము ద్వారా సృష్టించబడుతుంది. హల్లెలూయా. ఆది నుంచి మీరు చూస్తే సృష్టి ఎలా చేయబడింది? వాక్యము ద్వారా. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని హెబ్రీ పత్రికలో మనం చదివాం. 11వ అధ్యాయం 3వ వచనములో, ద వరల్డ్స్ వర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్
యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే, ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యుద్ధ, వాక్యము దేవుడై ఉన్నాడు, కలిగి ఉన్నదేదియు వాక్యము లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగెను. సో ద వర్డ్ హ్యాస్ ద క్రియేటివ్ పవర్. దేవుని వాక్యములో సృష్టించే సృజనాత్మకమైన శక్తి ఉంది. నౌ ఎనీథింగ్ దట్ యు ఆర్ బిలీవింగ్ ఫర్, నేను చెప్తున్నాను, వాక్యము లేకుండా మీ జీవితంలో అద్భుతము చూడలేరు, వాక్యమునకు వేరుగా వృద్ధి చూడలేరు, వాక్యమునకు వేరుగా మీరు ఆశీర్వాదమును చూడలేరు. ఒకవేళ అటువంటివి ఉంటే అవి మనకి వద్దు కూడా. వాక్యమునకు వేరుగా ఉన్న దీవెన మనకొద్దు, వాక్యమునకు వేరుగా ఉన్న వృద్ధి మనకొద్దు, వాక్యమునకు వేరుగా ఉన్న మరి ఏ విధమైన ఆశీర్వాదం మనకొద్దు. ఎందుకంటే అవి మన జీవితమునకు ఒక మోసపూరితమైన, ఒక ప్రమాదకరమైన భవిష్యత్తే తప్ప మరొకటి కాదు. సో వీ షుడ్ మేక్ షూర్ దట్ వీ ఎస్టాబ్లిష్ అవర్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో మన జీవితము స్థిరపరచుకోవాలి. అది చాలా 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 ప్రాముఖ్యం. నా మాట అర్థమైతే ఆమెన్ చెప్పండి. సో నేను ఇవన్నీ మాట్లాడుతూ లాస్ట్ వీక్ నేను మోషే గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఒక్కసారి కొంచెం మోషేను ఒకసారి కదిలించి అక్కడి నుంచి మరలా పేతురు పత్రికకు వచ్చి, నేను పేతురు పత్రిక వరకు చెప్పి ఆపాను లాస్ట్ సండే. మనము వాక్య సంతానమై ఉన్నాము అన్నమాట. సో ఒకసారి నిర్గమకాండం 4వ అధ్యాయం చూడండి. ఎక్సడస్ చాప్టర్ 4, నిర్గమకాండము 4వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15వ వచనము, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను, అతని నోటికి మాటలు అందించవలను, నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. మీరు ఆ మాట పట్టుకోవాలి. మీకు అందరికీ సందర్భం గుర్తుందని నమ్ముతున్నాను. మోషేనేమో నేను మాట మాంద్యము గలవాడిని అంటున్నాడు, నేను మాట్లాడలేను అంటున్నాడు. కానీ దేవుడు మోషేతో మాట్లాడుతుంటున్నాడు, మోషే నేను నీకు మాటనిస్తాను, ఆ మాటను నీవు అహరోను నోటికి అందించు. నేను నీకు ఇచ్చిన మాట నీవు అహరోనుకు తెలియజేస్తే అహరోను దానిని పలుకుతాడు. అంటే మోషే ఏమంటున్నాడంటే, రిసీవ్ ఎ వర్డ్ ఫ్రమ్ మీ అండ్ దెన్ గివ్ టు ఆరోన్ టు డిక్లేర్. నా యొద్ద నుంచి ఒక మాటను నువ్వు పొందుకో, అది అహరోనుకి తెలియచేయి, అహరోను దాన్ని ప్రకటిస్తాడు. ఇప్పుడు చూడండి 15వ వచనం మరలా బాగా గమనించి, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. అందరు చెప్పండి, నోటికి మాటలు అందించవలెను. మరల నోటికి మాటలు అందించవలెను. ఈ నోటికి నీవు మాట అందించకపోతే ఏది పడితే అది మాట్లాడేది నోరు. ఇది చాలా ప్రమాదం. మీరు పెద్దవారు ఒక మాట అంటారు, ఎవరైనా పొరపాటున లేకపోతే ఏదైనా మాట్లాడితే వారిని కోపంతో గద్దించే మాట ఏంటి? నోటికి అడ్డు అదుపు ఉండదంటారు. నోటికి ఏది మాట వస్తే ఆ మాట మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎలాగైనా మాట్లాడేవారు ఉంటారు, ఇతరులను మాట్లాడేవారు ఉంటారు, తమను తాము శపించుకునేవారు ఉంటారు. కానీ ఫర్ యూ టు హ్యావ్ ఎ కన్సిస్టెంట్ గ్రోత్ ఇన్ లైఫ్, మీ జీవితంలో ఒక ఎడతెగని క్రమబద్ధమైన వృద్ధిని మీరు చూడాలంటే నీ నోటికి మాటలు అందించాలి. ఆ మాట పట్టుకోండి, అతని నోటికి మాటలు అందించవలను, నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉంటాను, మీరు చేయవలసింది మీకు బోధిస్తాను. వర్డ్ 16 16వ వచనం చూడండి. మీరందరూ మీ బైబిల్ చూడాలని కోరుతూ ఉన్నాను. 16వ వచనం, నిర్గమకాండం 4:16, అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండువు. హల్లెలూయా. మీకు లాస్ట్ వీక్ నేను ఈ మాట చెప్పాను, అర్థమైందా? వెన్ యూ రిసీవ్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్, యూ బికమ్ ద గాడ్ ఓవర్ ద సిట్యుయేషన్. దేవుని యొద్ద నుంచి ఒక మాటను నువ్వు పొందుకున్నప్పుడు ఆ పరిస్థితికి నీవు దేవునిగా అవుతూ ఉన్నావు. హల్లెలూయా. సో ఇప్పుడు మోషే అహరోనులో ఇద్దరు వ్యక్తులలో జరిగే ఈ కార్యము, ఇద్దరు వ్యక్తుల ద్వారా జరిగే ఈ కార్యము దేవుడు మన ఒక్కరిలోనే జరగాలని కోరుతున్నాడు. మోషే మాటను పొందుకొని ఆ మాటను అహరోనుకు అందిస్తే
అహరోను ఆ మాటను పలకటం, ఆ పలికిన మాటను దేవుడు నెరవేర్చడం. దేవుడు అన్నాడు, ఇప్పుడు ఇద్దరు కాదు, నీలోనే అది జరగాలి. నీవు ఆ మాటను పొందుకో, నీవు ఆ మాటలు పలుకు. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. అంటే దేవుని యొద్ద నుంచి పొందుకొనిన మాట, ద వర్డ్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ పవర్ఫుల్ వెన్ ఇట్ ఈస్ స్పోకెన్. దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకున్న మాట పలుకబడినప్పుడు అది శక్తివంతం అవుతుంది నీ జీవితంలో. ఆమెన్. కమ అందుకనే ఫర్ ఎనీ సిట్యువేషన్ ఇన్ లైఫ్, మీ జీవితంలో ఏ పరిస్థితి అయినా గెట్ ద వర్డ్. దేవుని యొద్ద నుంచి ఒక మాటను పొందుకోండి, దేవుని యొద్ద నుంచి ఒక మాట. అందుకనే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఆ మాట ఏం చేస్తుందంటే నీ హృదయంలోనికి బీజము వలె విడుదల చేయబడినప్పుడు ఆ మాటను తీసుకొని నువ్వు పలుకుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావంటే దేవుని యొద్ద నుంచి మాటను పలుకుతున్నావు. నా మాట మీకు అర్థమైందా? నేను దేవుని మాట పలుకుతున్నా వంటల్లా, దేవుని యొద్ద. యు ఆర్ టాకింగ్ ఫ్రమ్ గాడ్, యు ఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ గాడ్ అండ్ దెన్ యు ఆర్ టాకింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి ఆ మాట తీసుకుంటున్నావు, దేవుని యొద్ద నుంచి ఆ మాట పలుకుతూ ఉన్నావు. హల్లెలూయా. మీ హల్లెలూయా బాలేదు. మీరు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళారా? ఏదైనా హోటల్లో స్టే చేద్దామని వెళ్ళారా? కమ్ ఆన్, టాక్ టు మీ. వెళ్ళినప్పుడు అక్కడ చెక్ ఇన్ చేసేటప్పుడు మిమ్మల్ని ఏం అడుగుతారు? ఓకే సరే, హోటల్ సంగతి వదిలేద్దాం. మీరు ఎక్కడికైనా ఏదైనా బ్యాంక్ వెళ్ళారు అనుకోండి. బ్యాంక్ వెళ్ళినప్పుడు మీరు మీ అకౌంట్కి సంబంధించే మీరు ఏదైనా స్టేట్మెంట్ తీసుకోవాలన్నా, లేకపోతే మీరు ఇంకేదైనా న్యూ అకౌంట్ ఓపెన్ చేయాలంటే, లేదంటే మీరు ఏదైనా పెద్ద ట్రాన్సాక్షన్ ఏదైనా చేయాలంటే, జనరల్గా మీరు బాగా తెలిసిన వాళ్ళు అయితే వేరే విషయంగా, జనరల్గా వాళ్ళకున్న ఒక మ్యాండేట్, వాళ్ళకున్న నామ్స్లో ఒకటి ఏంటంటే మీ ఐడి ప్రొడ్యూస్ చేయాలి. మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే ప్రతి ఒక్కరు మీ ఐడి ప్రొడ్యూస్ చేయాలి. కమ్ ఆన్, ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్కరికి ఒక ఐడి ఉంటుంది. ఫోటో ఐడి, ఆధార్ కార్డు అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు. సో ముఖ్యంగా ఈ మూడిట్లో ఏదైనా ఈ ఫోటో ఐడిని మీరు ఆఫీస్లో ప్రొడ్యూస్ చేయాలి. నేను ఒకసారి, నాకు తెలియదు, నేను ఇట్లాగే ఒక హోటల్కి వెళ్ళినప్పుడు చెక్ ఇన్ అవుతూ ఉంటే వాళ్ళు అన్నారు, సార్ మీ ఐడి కావాలన్నారు. నేను అన్నాను, నేనే ఉన్నా కదా అన్నాను. అంటే ఆయన అంటాడు, మీరే అని ప్రూఫ్ కావాలన్నాడు. అరే నేనే ఉంటే నేనే అని ప్రూఫ్ ఏంటి? అండ్ ఐ డిడ్ నో దట్. చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. నన్ను, ఎందుకంటే విషయం ఏంటంటే నా దగ్గర ఐడి లేదు అప్పుడు. సో ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ అప్ ఎన్ ఆర్గ్యుమెంట్ విత్ హిమ్. నేను క్యారీ చేయలేదు. నేను అన్నాను, నేనే ఉన్నా, నా పేరు ఇది, నా పేరు, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నా అడ్రస్ ఇది. నేను ఏంటంటే, సార్ అదే సార్, దీన్ని నిర్ధారించే ఒక ఐడి కావాలి, ఒక ఫోటో ఐడి. పైగా ఆయన అడిగేది ఒక ఫోటో ఐడి కావాలంటే ఐడి కార్డు మీద నా ఫోటో ఉండాలి. నేను అన్నాను, బాబా అసలు నేనే ఉన్నాను. ఆ వ్యక్తి, ఆ పేరు కలిగిన అది మీరే అని నాకు ఎట్లా తెలిసిద్దని, నేను ఉన్నాను కదా అంటున్నాను. నేను చెప్పేది అతనికి అర్థం అవ్వట్లేదు, అతను చెప్పేది నాకు వాస్తవంగా ఏంటి అర్థం అవటం కాదు, కానీ దట్స్ ద రూల్. నేను ఒక ఐడి, ప్రభుత్వం వారు నేనే అని నిర్ధారించే ఒక ఐడి, ఇట్స్ ఎ యూనిక్ కోడ్. అది ఆధార్ కార్డ్ నెంబర్, అది యూనిక్, మీకే ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని నేను ప్రొడ్యూస్ చేయాలంటే సరే, నేను చాలాసేపు ఆర్గ్యూ చేసే కానీ అతను కన్విన్స్ అవ్వలేదు. సార్ మా రూల్స్ ఒప్పుకోవండి, అదండి ఇదండి అన్నాడు. సరే, నేను నా ఫోన్ తీసి నా ఈమెయిల్స్లో వెతికితే మొత్తానికి నాదొక పాస్పోర్ట్ కాపీ కనపడితే అది నేను వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు దాన్ని మరలా ప్రింట్అవుట్ తీసి మళ్ళీ దానిపైన నన్ను సైన్ చేయమన్నారు. సరే, సైన్ చేశా. సో ఇప్పుడు దానిపైన ఫోటో చూశాడు, నన్ను చూశాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే దేశానికి ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు చెక్ ఇన్ చేసేటప్పుడు పాస్పోర్ట్ చూస్తారు, దానిపైన చూస్తారు, నిన్ను చూస్తారు. మనలో ఏం చేస్తున్నారంటే ద ఐడి దట్ యు క్యారీ అథెంటికేట్ దట్ యు ఆర్ దట్ పర్సన్. నీవే ఆ వ్యక్తివి నీవే అని. యు ఆర్ నాట్ ఎన్ ఇల్లీగల్, నీవు ఒక ఇల్లీగల్గా ఉండే వ్యక్తివి కాదు, నీవు ఒక నిజముగా ఉన్న వ్యక్తివి అని దానికి నిర్ధారించే ఒక ఐడి. ఒక ఐడిని చూసి నీవెట్లాగా అంగీకరించబడుతున్నావు, నీ ఐడిని చూసి, నీ గుర్తింపు కార్డును చూసి నీవెట్లాగా అంగీకరించబడ్డావు, నీ ఎగ్జిస్టెన్స్ని, నీ ఉనికిని నిర్ధారించే ఐడి. ఈ భూమి మీద మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంత ప్రాముఖ్యమో,
దేవుని వాక్యము నీ నోట ఉండటం కూడా అంతే ప్రాముఖ్యం. పరలోకమందు నీ ఎగ్జిస్టెన్స్ని నిర్ధారించేది ఏంటంటే నీ నోట పలుకుచున్న దేవుని వాక్యమే. హల్లెలూయా. ద వర్డ్ దట్ యు స్పీక్ ఈజ్ యువర్ అథెంటికేషన్. పరలోక స్థలములలో, ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్, ఆత్మ పరిధిలో. నా మాట అర్థమైతే ఆమెన్ చెప్పండి. సో అందుకనే యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాతాను ఏమన్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం, ఆయన 40 రాత్రింపగలు ఉపవాసం ఉన్నాడు, మనందరికి తెలుసు. అరణ్యములో అపవాది చేత శోధించబడ్డాడు. ఆయన 40 రాత్రింపగలు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత సాతాను వచ్చి ఆయనను శోధించడం ఆరంభించాడు. మీకు గుర్తుందా? ఆయన ఏమన్నాడు? అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే చూసారా, నువ్వు దేవుని కుమారుడు అయితే. నా ఇప్పుడు అడుగుతున్నాడు, దేవుని కుమారుడు. యాక్చువల్గా వాడికి తెలుసు ఆయన దేవుని కుమారుడని, ఆయనకి తెలుసు ఆయన దేవుని కుమారుడని. నీవు దేవుని కుమారుడు అయితే ఏంటి రుజువు అంటే, నా హియర్ ఈజ్ మై ఐడి, నేను దేవుని కుమారుడినే. వాడికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నా ఒక డౌట్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకే, దేవదూతలు నీ పాదములు ఒక రాయి కూడా తగలకుండా ఎత్తి పట్టుకుంటారు అంటే, హలో సాతానా విను, నేను దేవుని కుమారుడినే. నో, వాట్ ఈస్ ద ఐడి నౌ? ఏంటి గుర్తింపు అంటే, ఇదిగో రాయబడి ఉన్నది అని ఆయన వాక్యమును పలికాడు. హల్లెలూయా. కమ్ ఆన్ సంబడి, హల్లెలూయా. సో నేనేమంటానంటే, వెన్ యూ డిక్లేర్ ద వర్డ్, మీ నోట దేవుని వాక్యం పలికినప్పుడు, ఇట్ ఈస్ అన్ అథెంటికేషన్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో నీవు దేవుని సంబంధివి అని నిర్ధారణ జరుగుతూ ఉంది. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు ఏమి కోరుతున్నాడంటే, మోషే అహరోనులో జరిగే 2 వ్యక్తుల్లో జరిగే ప్రక్రియ నీ ఒక్కళ్ళు జరగాలని. దట్ యు రిసీవ్ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి నువ్వు మాటను పొందుకొని ఆ మాటను నీవే పలికితే, నీవు పలికిన మాట నీవు పలికినప్పుడు వింటున్నట్లయితే ఆమె చెప్పండి, మీ నోట దేవుని వాక్యము వినపడితే నీ ఉనికి నిర్ధారించబడుతుంది. యువర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ప్రూవ్డ్ వెన్ ద వర్డ్ ఈజ్ స్పోకెన్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. నీ నోట వాక్యము పలుకబడినప్పుడు దేవదూతలు నీ ఎగ్జిస్టెన్స్, దేవుడు నీ ఎగ్జిస్టెన్స్, దయ్యము నీ ఎగ్జిస్టెన్స్ని కాదనలేక నీవు పలికిన వాక్యము నెరవేర్చబడుట చూస్తారు. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. సో గనుక వాక్యమును తీసుకొని వాక్యమును పలకాలి. దేవుని యొద్ద నుంచి ఒక మాటను పొందుకొని ఆ మాటను పలకాలి. నేను చెప్తున్నా వినాలి. ఫెయిత్ సెంటర్ బిలీవర్స్, మిగిలిన వారి సంగతి నాకు తెలియదు. యూ షుడ్ బికమ్, ఎట్లాగా మీరు దేవుని వాక్యమును చాలా 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 నిర్విరామముగా మీరు దేవుని వాక్యమును మీ నోట పలుకుచున్న వారై ఉండాలి. అదే మీ భవిష్యత్ అంతటిని కూడా నిర్ణయిస్తుంది. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు ఊరికే సండే చర్చ్కి వచ్చి వెళ్ళిపోయి మీరు కేవలం ఊరికి క్రైస్తవులుగా జస్ట్ నార్మల్ బిలీవర్స్గా ఉండటం వల్ల మీకు ప్రయోజనం లేదు. దేవుని వాక్యం యొక్క నెరవేర్పు మన జీవితంలో చూడాలంటే నిశ్చయంగా దేవుని వాక్యం మనుషులముగా మనం మార్చబడాలి. నౌ కమ్ టు 1 Peter 1:22. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము. లాస్ట్ వీక్ నేను అక్కడే ఆపాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు. హల్లెలూయా. ఇది చాలా 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 బలమైన మాట. మనము దేవుని వాక్య మూలముగా పుట్టింపబడిన వారము. ఆమేన్. నా మాటలు అర్థమైనయా? ఆ వచనం అందరం కలిసి చదువుదామా? జస్ట్ పుట్టింపబడిన వారు అన్న మాట వరకు చదువుదాం చాలు. ఫస్ట్ 2 లైన్లే. మీరందరూ సేమ్ పేజ్లో ఉన్నారా? పేతురు మొదటి పత్రిక తెలుగు బైబిల్ 22-24 వచనాలు కలిసి ఉంటాయి. యాక్చువల్గా 22-23 వచనాలు. ఆ మొదటి 2 లైన్లు చదువుతాం. మీరు అందరు నాతోనే ఉంటే ఆమెన్ చెప్పండి. 1, 2, 3 గో. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. హల్లెలూయా.
మే ద హోలీ స్పిరిట్ ఓపెన్ యువర్ ఐస్ టు ది స్క్రిప్చర్. ఈ వచ్చిన భాగానికి పరిశుద్ధాత్ముడు మీ కన్నులు తెరవ చేయునుగాక. యు షుడ్ అండర్స్టాండ్ దిస్. దీన్ని మీరు గ్రహించాలి. నేను క్షయ బీజము నుండి పుట్టించబడిన వాడిని కాదు. నా ఉనికి క్షయమైన దాంట్లో నుంచి రాలేదు. నీ ఉనికి క్షయమైన దాంట్లోంచి రాలే, అంటే అశాశ్వతమైన దాంట్లోంచి రాలేదు. మీరు శాశ్వతమైన జీవము కలిగిన దేవుని వాక్య మూలముగా మీరు జన్మించారు. హల్లెలూయా. వీఆర్ బోర్న్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మనము దేవుని వాక్య సంతతి అయి ఉన్నాము. కమాన్, హల్లెలూయా. ఏదైనా కానీ దాని ఉనికి, దాని జీవము దేనిలో నుంచి అంటే అది దేని నుంచి కలిగిందో దానిలో నుండే దానికి జీవము కలుగుతుంది. వాక్య జీవమే నీ జీవము. ద లైఫ్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ యువర్ లైఫ్. అమ్మ, వాక్య జీవమే నీ జీవము. మరలా చెప్తున్నాను, వాక్య జీవమే నీ జీవము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి. ప్లీజ్ అండర్లైన్ దట్ వర్డ్. ఆ వాక్యము శరీరధారి అయి. ఏ వాక్యము? దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద. 1వ వచనం చదువుదాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూసారా, వాక్యం ఏమై ఉన్నాడు? చెప్పాలి. వాక్యం ఏమై ఉన్నాడు? నౌ ఐఎమ్ టాకింగ్ సంథింగ్ పవర్ఫుల్. మీ చేతిలో ఉన్నది, వాట్ యుర్ హోల్డింగ్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ పవర్ఫుల్. మీ భవిష్యత్తును తరతరముల వరకు, క్రీస్తు రాకడ వరకు, నిత్యత్వం వరకు ప్రగతి పదములో స్థిరపరిచే ఒక అద్భుతమైన వాక్యమును దేవుడు మీ చేతికి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. సో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. నేను ఆగిన దగ్గర మీరు అందరూ కంటిన్యూ చేయాలి. వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కమ్ ఆన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎలా వచ్చాడో యోహాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన వాక్యముగా ఉన్నవాడు శరీరధారిగా వచ్చాడు. ఈ రోజున బాగా వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మీరు చూచుచున్న యేసు ఎవరంటే, యోహాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మీ ఎదుట శరీరధారిగా ఉన్న యేసు ఎవరంటే ఆయన వాక్యమై ఉన్నవాడు. వాక్యమై ఉన్నవాడు ఎలా వచ్చాడు? ఇప్పుడు శరీరధారిగా వచ్చి మన మధ్య ఏం చేశాడు? నివసించాడు. హల్లెలూయా. కమ్ ఆన్, ఎలౌడ్. హల్లెలూయా. ఈ శరీరధారి అయిన వాక్యము వలనే నీవు నేను జన్మించామంటున్నాడు పేతురు. No, we were born from the same word that has become flesh. ఏ వాక్యమైతే శరీరధారిగా అయ్యిందో, నా మాట అర్థమవుతుందా? ఏ వాక్యమైతే శరీరధారిగా అయిందో ఆ వాక్యము మూలముగానే మీరు జన్మించారు. కమ్ ఆన్, హల్లెలూయా. నేను మా అన్నయ్య బయటికి వెళ్తే చాలాసార్లు మమ్మల్ని కొత్తగా చూసిన వారు, కానీ మాటికి పదే చూసిన వారు కూడా అడుగుతారు, మీరిద్దరు ట్విన్సా అని అడుగుతారు. మీ ఇద్దరికి చాలా సిమిలర్ పోలికలు ఉన్నాయంటారు. దూరం నుండి చూసి కొన్నిసార్లు కొంతమంది బాగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను సడన్గా దూరం నుండి చూసి నేను నెహెమ్యా అనుకున్నాను, మా అన్నయ్యతో నేను శామ్యుయల్ అనుకున్నానని. నన్ను ఎందుకనంటే మా ఇద్దరికి వి షేర్ సిమిలర్ ఫీచర్స్. అట్లాగా కొన్ని ఫీచర్స్ మా అక్క వాళ్ళతో మాకు సిమిలర్ ఫీచర్స్. ఎందుకనంటే మేమందరము ఒకే తల్లి ఒకే తండ్రి నుంచి జన్మించబడ్డాము. అవర్ ఆరిజిన్ ఈజ్ సేమ్, అవర్ మదర్ ఈజ్ సేమ్, అవర్ ఫాదర్ ఈజ్ సేమ్. మా తల్లి మా తండ్రి ఒకరే. సో గనుక ఒకటే పోలికలు మేమందరము కలిగి జన్మించాము. కమ్ ఆన్, హల్లెలూయా. సో యేసుక్రీస్తు వారు వాక్యముగా ఉన్నవాడు శరీరధారిగా అయితే, నీవు వాక్య మూలముగా జన్మిస్తే దేవుని ఆలోచన ఏంటంటే ఆత్మ పరిధిలో నీవు క్రీస్తు వలె ఉండాలని ఆయన వాక్య మూలముగా నీకు జన్మనిచ్చాడు. కమ్ ఆన్, ఎలౌడ్. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి ఏమన్నా? నౌ ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ ఆరిజిన్. పుట్టు పూర్వత్రాలు అంటారు, ఐడియా ఉందా?
మా పితరులు మా పితరులు ఎక్కడ, అసలు మీ మూలాలు తెలుసా అంటారు. మా తాతయ్య చెప్తాడు, అసలు మీకు తెలుసా, నేను ఎక్కడి నుండి వచ్చానో తెలుసా, మీ నాన్న తెలుసా, మా నాన్న తెలుసా, మా అన్నయ్య తెలుసా అంటే నా చాలాసార్లు ఏం చేస్తారంటే, ఇఫ్ వి అండర్స్టాండ్ అవర్ ఆరిజిన్, మనం ఎక్కడి నుంచి వచ్చామో మన మూలాలు మనకు అర్థమైతే, మనకు దాని గురించిన అవగాహన మనకు కలిగినప్పుడు చాలా చాలా మార్పులు జరిగిపోతాయి. ప్లీజ్ అండర్స్టాండ్ యువర్ ఆరిజిన్. నీ మూలం ఏంటి? హలో, నువ్వెక్కడి నుండి వచ్చావు? నువ్వు వాక్యములో నుండి వచ్చిన వ్యక్తివి. నీవు వాక్యము శరీరధారిగా అయ్యింది. ఆ శరీరధారిగా అయిన వాక్యమునకు పేరు యేసుక్రీస్తు. అదే వాక్యమునకు నీవు నేను జన్మించాము. హల్లెలూయా. సో ఆత్మ పరిధిలో నీవు క్రీస్తు వలె ఉన్నావు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? అర్థం కాలేదో? కమాన్, హల్లెలూయా. ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే, శరీరధారిగా ఉన్న నీకు చెప్పటానికి, హలో బాబు నీవు నేను ఒకటే అని చెప్పటానికి, నాకులాగా నువ్వు కూడా బ్రతకగలవని చెప్పటానికి. కమాన్, హల్లెలూయా. అంటే క్రీస్తుకు కలిగిన విజయము నీకు కూడా కలగగలదు, క్రీస్తు కలిగిన ఆరోగ్యము నీకు కూడా కలగగలదు, క్రీస్తు అనుభవించిన జీవము నీవు కూడా అనుభవించగలవు. ఎందుకని? ఆయన వాక్యమైన వాడు శరీరధారిగా అయ్యాడు. ఆ వాక్య మూలముగానే నీవు నేను జన్మించాము. సో క్రీస్తులో కలిగిన జీవమే నీలో నాలో కూడా జీవం ఉంది. కనుక నేను అంటున్నాను, వాక్య జీవమే నీ జీవమై ఉన్నది. You understand what I'm speaking? So I have the life of the word. My life is the life of the word. వాక్య జీవమే నా జీవము. You understand? నా మాటలు అర్థమవుతున్నాయా? చెప్పాలి, నేను వాక్య సంతతి. చెప్పాలి, మీరు ఎవరై ఉన్నారు? You are the offspring of the word. మీకు ఈ సత్యం అర్థమైతే వావ్, నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తా ఉన్న రాత్రి సత్యం మీకు అర్థమవ్వాలని, ఈ ప్రత్యక్షత మీరు పొందుకోవాలని. ఈ సత్యం మీకు అర్థమైతే వావ్, నౌ ఐ క్యారీ ద లైఫ్ ఆఫ్ ద వర్డ్, ఐ యామ్ ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ద వర్డ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. జేమ్స్ చాప్టర్ 1 verse 18. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన అందరి వచనాన్ని చూడాలని నేను మనవి చేస్తున్నాను. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్ టు జేమ్స్ చాప్టర్ 1 and verse 18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చూసారా? మీకు ఆ వచనం కనపడితే ఏమైనా ఒక ఆమెను చెప్పుకుంటారా? అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి చదువుదాం. చాలా 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 డీప్ వర్డ్, బలమైన మాట. ఆమేన్. 1 2 3 గో. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. హల్లెలూయా. ఆయన మనలను డాష్ పూర్తి చేయండి. కన్నాడు. చెప్పండి, ఆయన మనలను ఏం చేశాడు? ఎలాగ కన్నాడు? ఎలాగ? హౌ డిడ్ హీ గివ్ బర్త్ టు us? ఎలాగంటే సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము మనలను కన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మీరు అలాగ అనిపించకపోవచ్చు, మీకు అనిపించకపోవచ్చు, మిమ్మల్ని చూసేవారు కనిపించకపోవచ్చు, కానీ మీరు అర్థం చేసుకోవాలి, మీరు ప్రత్యేకమైన వ్యక్తులు. You may not feel like that, you may not look like that, but please understand, you are a different person because you are born of the word of God. మీరు సత్యవాక్యము వలన జన్మించిన వారై ఉన్నారు. హల్లెలూయా. సో నాకు ఐడియాస్ అయిపోయినప్పుడు, నాకు సందేహం వచ్చినప్పుడు, నాకు కలవరం వచ్చినప్పుడు, నాకు భయం వేసినప్పుడు, నాకు ఇబ్బంది కలిగినప్పుడు, నా ఎదుట కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నేనేం చేయాలంటే నా మూలములోనికి నేను వెళ్ళాలి. కమాన్. నా జీవము దేనిలో ఉందో దానిలోనికి వెళ్ళాలి. నేను ఎక్కడ నుంచి దేనిలో నుంచి జన్మించానో దానిలోనికి వెళ్ళినప్పుడు, దానిలో అనగా ఆ వాక్యములో జ్ఞానం ఉంది, ఆ వాక్యములో విజయం ఉంది, ఆ వాక్యములో పరిష్కారం ఉంది, ఆ వాక్యములో నడిపింపు ఉంది, ఆ వాక్యములో నా కొరకు కావలసిన సమస్తమును సిద్ధపరచబడి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే అసలు నేను జన్మించిందే వాక్యములో నుండి. నా మాట ఏమైనా అర్థమవుతుందా? Am I making some sense today? సో కనుక క్రీస్తుకు జరిగిన ప్రతిదీ నీకు జరగాలి. నమ్మండి ఇది. If Jesus is victorious, I am telling you, you are victorious. ఆమేన్.
ఏమవుతుందంటే మీరు ఈ విధముగా దేవుని వాక్య సంతతి అని మీరు గ్రహించి ఆ వాక్యమును ధ్యానించుటలో మీరు గనక క్రమశిక్షణను అలవర్చుకోగలిగితే మిమ్మల్ని మీరు విజయమున కొరకు మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారంటే కండిషన్ చేసుకుంటూ ఉన్నారు. యు కండిషన్ యువర్ సెల్ఫ్, యు కల్చర్ యువర్ సెల్ఫ్ ఫర్ విక్టరీ నో మ్యాటర్ వాట్ ద సర్కమ్స్టాన్స్. పరిస్థితులు ఏవైనా కానీ, ఎంత ప్రతికూల పరిస్థితి అయినా నీవు వృద్ధి చెందుతూనే ఉంటావు. హల్లెలూయా. నువ్వు ముందుకు వెళ్తూనే ఉంటావు. నువ్వు క్రిందకు వేరుతని మీదకి ఎదిగి ఫలిస్తావు నీవు. హల్లెలూయా. వర్షం లేని సంవత్సరమున నీవు కాపు మానక ఫలిస్తావు. హల్లెలూయా. వెట్ట కలిగినప్పుడు దానికి భయపడవు నీవు. కమాన్. హల్లెలూయా. ఎందుకని? నీ వృద్ధి దేనికి ముడిపడి ఉన్నది? దేవుని వాక్యము. అందుకే నేను చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక రాత్రి లేకపోవచ్చు, ఒక వారంలోనూ జరగలేకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాను, ఎవ్వరూ చేరుకోలేనంత అభివృద్ధి నువ్వు పొందుకుంటావు. అన్ని పరిధులలో, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. స్టే కమిటెడ్ టు ద వర్డ్. నేను చెప్తున్న బిలీవర్స్, లిసన్ టు మీ. దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను, వాక్యమునకు కట్టుబడి ఉండండి. వాక్యమునకు మీ హృదయాన్ని సంపూర్ణముగా అప్పగించుకోండి. నేను ఇంకొంచెం వాడుక భాషలో చెప్పిన, సెల్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్. వాక్యమునకు అమ్ముకోండి మీ జీవితాన్ని. గెట్ అడిక్టెడ్ టు ద వర్డ్. వాక్యము ఒక వ్యసనముగా చేసేసుకోండి. వాక్యమును ధ్యానించటం మరవద్దు. ఎందుకని? దెర్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద వర్డ్. వాక్యములో దేవుని మహిమ దాగి ఉంది. ఆ వాక్యమును ధ్యానించగా, ఆ వాక్యమును చదవగా ఏమవుతున్నావంటే నీవు మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చబడుతూ ఉన్నావు. ఎందుకంటే ఆ వాక్యము చేయగలిగిన ఒకటే ఏంటంటే, నీలో ఆ మహిమను ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందండి. డోంట్ బి కన్ఫార్మ్డ్ టు ద వరల్డ్ బట్ బీ రెన్యూడ్, బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై రెన్యూయింగ్ యువర్ మైండ్. నీ మనస్సును మారి నూతన పరచుకో. ఈ లోక పద్ధతులు చాలా ఉన్నాయి, నేను చెప్తున్నాను వినండి. వింటున్నట్లయితే ఆమె చెప్పాలి. There is a way to become rich. There is a way to become prosperous. There is a way. లోకము ఆఫర్ చేసే ఒక పద్ధతి ఉంది, అది మనకొద్దు. దేవుని కొరకు నిలబడితే, వాక్యమునకు అంటుకట్టి నిలబడితే, వాక్యమునకు నువ్వు అప్పగించుకొని నిలబడితే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే సందర్భాలు వస్తాయి. నీతో నిలబడిన వారందరూ నిలబడలేకపోవచ్చు. నువ్వు రాజీ పడలేదు కనుక రాజీ పడలేని వారు, రాజీ పడేవారు నీతో ఉండకుండా వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఒంటరిగా ఉన్న నీతో దేవుడు ఉంటే నిశ్చయముగా విజయాన్ని నీకే దేవుడు అనుగ్రహిస్తాడు. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? సో బాగా గమనించండి, పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై రాశాడు, నీవు వాక్యము వలన జన్మించావు. డోంట్ ఫర్గెట్ దిస్. దాన్నే యాకోబు ఇంకొంచెం లోతుకు తీసుకెళ్ళి రాశాడు, సత్యవాక్యము వలన ఆయన తన సంకల్పం ప్రకారము కన్నాడు. అక్కడ దాకా బాగానే ఉంది. ఇంకొక మాట నాకు తీసుకోవటానికి కష్టమైంది, కానీ సత్యం. పౌలు అన్నాడు, మీరే వాక్యం అన్నాడు. మీరే వాక్యము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, 2 Corinthians chapter 3. లెట్స్ రీడ్ వర్స్ 2 and 3. 2-3 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచు ఉన్న మా పత్రిక మీరెవరు చెప్పండి? మీరెవరు చెప్పండి? మీరు పత్రిక చెప్పాలి. నేను ఒక పత్రిక. కమాన్, అందరు చెప్పలేదు నేను ఒక పత్రిక. దాన్ని ఇంగ్లీష్లో ఎపిసెల్ అన్నారు. దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 3వ వచనం బాగా చూడండి. 3వ వచనం బాగా గమనించండి. బాగా గమనించాలి. 2 Corinthians chapter 3 and verse 3. రాతి పలకల మీద కానీ సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో, అందరు చెప్పాలి, దేనితో? జీవము గల
దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయ్యున్నారు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నీవు క్రీస్తు పత్రిక. యు ఆర్ an epistle of Christ. నేను నెహెమ్యా డేవిడ్ కాదు, నేను క్రీస్తు పత్రిక అయ్యున్నాను. నీ పేరు ఏదైతే ఆ పేరు నీదేమో కానీ నీవు కాదు, నువ్వు క్రీస్తు పత్రిక అయ్యున్నావు. కమ్ ఆన్ హల్లెలూయా. పత్రిక దాన్ని సింప్లిఫై చేశాడు. యు ఆర్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు క్రీస్తు వాక్యం అయ్యున్నావు. అంటే నేను వాక్యం ఎందుకు చదువుతానంటే, బాగా వినాలి, నేను వాక్యం ఎందుకు చదువుతానంటే క్రీస్తును తెలుసుకోవటానికి. నిన్ను కలిసిన ప్రతి ఒక్కరూ క్రీస్తును తెలుసుకోవాలి. నిన్ను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ పరలోకం యొక్క రుచి తెలుసుకోవాలి. కమ్ ఆన్ హల్లెలూయా. చెప్పాలి, నేను క్రీస్తు పత్రిక అయ్యున్నాను. లేదు మీరు గట్టిగా చెప్పలేదు, నేను క్రీస్తు పత్రిక అయ్యున్నాను. మీ ప్రకటనలకు చెప్పండి, నీవు క్రీస్తు పత్రిక అయ్యున్నావు. చెప్పలా మీరు ఎలా చెప్పారు తెలుసా? మీరు క్రీస్తు పత్రిక చెప్పలా. వారిని చూసి కమ్ ఆన్ టాక్ టు దెమ్. 1 2 3 గో చెప్పండి. చాలా బలమైన మాట ఇది. ఎవరు రాశారు ఆ పత్రిక? పౌలు రాయలా, అందుకే బైబిల్ చదవాలి. దేవుని ఆత్మ రాశాడు ఆ పత్రిక. మా పరిచర్య ద్వారా ఆత్మ రాశాడు నిన్ను. ఈరోజు నేను ఇక్కడ వాక్యం చెప్తాను మీకు కాపరిగా. మీ ఆత్మీయ నాయకుడికి దేవుడిని నిలబెట్టాడు. నా పరిచర్య ద్వారా నేను మీకు తెలియజేస్తున్న దేవుని వాక్య పరిచర్య ద్వారా దేవుని ఆత్మ నిన్ను ఒక పత్రిక వలె రాస్తూ ఉన్నాడు. కమ్ ఆన్ హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రాస్తే చాలా అద్భుతంగా రాస్తాడు. ఆయన ఏమి రాశాడు నీ పెళ్లి గురించి, ఏమి రాశాడు నీ భవిష్యత్తు గురించి, ఏమి రాశాడు నీ వ్యాపారం గురించి, ఏమి రాశాడు నీ వృద్ధుని గురించి, ఏమి రాశాడు నీ పరిశుద్ధత గురించి, ఏమి రాశాడు నీ జీవితం గురించి, నీ పిల్లల గురించి ఏమి రాశాడు. మీరు ఏమనుంది ఆ వచనం చూడాలి. మీరు ఏమనుంది? జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయ్యున్నారు. హల్లెలూయా. ప్రతిరోజు పొద్దున్న అద్దంలో చూడగానే మీరు ఎలా చూడాలి? ఐఎమ్ ఎన్ ఎపిసల్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తు పత్రిక. కమ్ ఆన్ హల్లెలూయా. కమ్ ఆన్ హల్లెలూయా. సంబడి హల్లెలూయా. మీకు ఈ మాట అర్థమైనట్లేదు. మీకు అర్థమైతే నేను చెప్తున్నాను, గత 20 సంవత్సరాలుగా చూడండి, 6 నెలల్లో చూడటం ప్రారంభిస్తారు మీరు. ఎందుకని నీవు క్రీస్తు పత్రిక అయ్యున్నావు. హల్లెలూయా. అనగా యు ఆర్ ద వెరీ వర్డ్ ఆఫ్ క్రైస్ట్. నీవే వాక్యం. అందుకనే నీవే వాక్యము గనుక. బాగా వినాలి. వింటున్నట్లేదు ఆమె చెప్పండి. చూడండి, ఆయన నరుని నేలమంటుతో నిర్మించాడు. మీకు లాస్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మొదటి వచనానికి 2వ వచనానికి మధ్య వ్యత్యాసం. నేలమంటుతో నిర్మించి వాని నాసికారంధ్రంలోనికి జీవవాయువు ఊదితే వాడు జీవాత్మ అయ్యాడు. మనిషి వింటున్నారా? నేల మంటితో నిర్మించబడ్డాడు గనక, నేల మంటి నుంచి తీయబడ్డాడు గనక మనము బ్రతకటానికి ఆ నేల నుంచి పండినవే తింటున్నాం. మనం కూరగాయలు అవనియండి, ఇంకేదైనా అవనియండి, అవన్నీ నేల నుండి వచ్చినవే. మాంసమైన నేల నుండి వచ్చినదే. ఇంకా కూరాకులు లేకపోతే ఇంకన్నీ ఇవన్నీ నేల. సో మ్యాన్, ఫర్ హిమ్ టు సర్వైవ్, హీ టేక్స్ ద ఫుడ్, హీ గెట్స్ హిస్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద థింగ్స్ దట్ ఆర్ కల్టివేటెడ్ ఫ్రమ్ ద ల్యాండ్. భూమి నుంచి, నేల నుంచి పండించబడినవే మనం ఎందుకని మనం నేల నుంచి తీయబడ్డాం. బట్ యూ షుడ్ అండర్స్టాండ్, యు ఆర్ ఆల్సో ఏ స్పిరిట్. నువ్వు నిర్మించబడక మునుపు సృష్టించబడ్డావు. మొదటి అధ్యాయంలో నేను చూపించాను లాస్ట్ సండే. కమ్మనందరూ వింటున్నట్లేదు ఆమె చెప్పండి. సో కనుక నీ శరీరమునకు, నేల నుంచి వచ్చిన నీ శరీరమునకు నేల నుండి పండే పంట ఎలాగ ఆరోగ్యమో, నీ ఆత్మకు ఆహారము దేవుని వాక్యము. యువర్ స్పిరిట్ ఈస్ డెవలప్డ్ బై ద వర్డ్. వాక్యము వలనే నీ ఆత్మ వృద్ధి చెందుతుంది. యోహాను 3వ పత్రిక 2వ వచనం మీకు అందరు కంటతొచ్చని నేను నమ్ముతున్నాను. ప్రతి ఆదివారం కానుకలు అర్పించేటప్పుడు పలికే వచనం.
కానీ మీరు అందరూ ఒకసారి బైబిల్ చూడాలని కోరుతున్నాను. 3వ యోహాను పత్రిక 2వ వచనం, 3వ పత్రిక 2వ వచనం, 3 John 2 మర్చిపోకూడదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. అంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుతావు నీవు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మన కన్ఫెషన్ ఏదైనా ప్రతి ప్రభుదినవున నా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నేనును అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండేదను. సో నీ ఆత్మ వర్ధిల్లాలి. అది ఎలాగ? వాక్యం. నేను చెప్తున్నాను, మీరు వాక్యం చదవకపోతే, వారంకి ఒకసారి బైబిల్ మొహం చూస్తే, నెలకు ఒకసారి బైబిల్ మొహం చూస్తే, నేను చెప్తున్నాను, దెర్ ఇస్ నో గ్రోత్, దెర్ ఇస్ నో ప్రాస్పెరిటీ, దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఆఫ్ యువర్ స్పిరిట్. నీ ఆత్మకు వృద్ధి లేదు, నీకు ఎదుగుదల లేదు, నీకు అభివృద్ధి లేదు. వినాలి, దేవుని కొరకు జీవించలేవు, పరిశుద్ధంగా జీవించడానికి శక్తి రాదు, శోధనను జయించలేవు, బలహీనతలను జయించలేవు. వాక్యము లేకపోతే వాక్యమునకు వేరుగా నీవు ఫలించు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉన్నో వాడు బహుగా ఫలించును. నాకు వేరేయుండి మీరు ఏమయో చేయలేరు. దట్స్ ద వర్డ్. సో మీరేమై ఉన్నారు? వండర్ఫుల్ సిస్టర్, మీరేమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. నేను ఈ వచ్చిన చెప్తే నన్ను ఏమన్నా అనుకోనియండి బయట, బట్ దిస్ ఈస్ ద ట్రూత్. మీరు వాక్యమై ఉన్నారు. యు ఆర్ ద వర్డ్. మీరు క్రీస్తు పత్రిక. మీరు ఈ ప్రత్యక్షత ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆ పత్రిక ఎవరు రాశారు? దేవుని ఆత్మ రాసిన పత్రిక. ప్లీజ్ అండర్స్టాండ్, యు ఆర్ అన్ ఎపిసల్ రిటన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. రిటన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ జీవితం అంతా ఆత్మ రాసిన స్క్రిప్టే. అలానే ఏది జరిగితే అది కాదు. కొంతమంది అంటారు, ఏం చేస్తాం పాస్టర్ గారు, అట్లా జరిగింది, భగవంతుడు రాసిన స్క్రిప్ట్. ప్లీజ్ షట్ అప్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. నో, నీ జీవితంలో జరిగిందంతా ఎలో చేసి భగవంతుడు రాసిన స్క్రిప్ట్ కాదు. ఆయన రాసిన స్క్రిప్ట్ ఇది. నీ జీవితంలో జరిగి అని ఎలో చేయకుండా ఇంకో స్క్రిప్ట్ రాశాడు ఆయన. సాతాను ఏది పడితే నీ జీవితాన్ని చేసి నీ పిల్లల్ని, నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును అంతా నాశనం చేయడానికి సాతాను ఒక స్క్రిప్ట్ రాశాడు. దేవుడి స్క్రిప్ట్ అనుకుంటున్నారు మీరు. నో. నీ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నది ఏది దేవుడు రాసింది కాదు. వింటున్నారా? అందుకని ఆయన ఒక స్క్రిప్ట్ రాశాడు, తన ఆత్మ ద్వారా రాశాడు. దానిని తీసుకొని నువ్వు పలకటం ఆరంభించు. నేను చెప్తున్నాను, నీకు వ్యతిరేకంగా రాయబడిన ప్రతి స్క్రిప్ట్ కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. మరణ శాసనాలు కొట్టివేయబడతాయి. నేను చెప్తున్నాను, ప్రతి విధమైన అవరోధములు కొట్టివేయబడతాయి. వాక్యమును తీసుకొని నోటు పెట్టుకో. అందుకే ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు నేను ఎందుకు, సరే నేనే వాక్యం కదా పాస్టర్ గారు, నేనే వాక్యం అయితే నేను ఎందుకు పలకాలి? నువ్వు పలికితేనే ఐడి. అదేగా డిస్కషన్ స్టార్టింగ్లోనే. అది నేనే నెహెమ్యా డేవిడ్. మళ్ళీ నేనే ఎందుకంటే నీ ఐడి ఇస్తేనే నువ్వు నెహెమ్యా డేవిడ్. అరే నేనే ఉన్నానంటే కాదు నీ ఆధార్ కావాలని. నేనే నెహెమ్యా డేవిడ్ కాదు నీ పాస్పోర్ట్. అరే నేనే నీ డ్రైవింగ్ లైసెన్స్ కావాలని. నేనే వాక్యం కదా, నేను వాక్యం మూలంగా జన్మించాను కదా, నేను క్రీస్తు సంకల్పం ప్రకారము సత్యవాక్యం వలన ఆయన నన్ను కన్నాడు కదా, మరి ఏంటి ఇంకా నేను ఎందుకు పలకాలంటే ఐడి బాబు. పరలోకం పనిచేయాలంటే, దూతలు పనిచేయాలంటే, సాతాను పారిపోవాలంటే నీవే వాక్యం అని, నీవే వాక్యం మూలంగా జన్మించావని ఐడి ఏంటంటే నీ నోట వాక్యం వినపడితేనే నీవు వాక్యం అంటానికి నిర్ధారణ. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకే వాక్యం పలకం అనేది. ఇప్పుడు అంత కష్టపడి దేవుడు ఎందుకు అతనికి మాట రాదు అంటున్నాడు, మాట మాంజం అంటున్నాడు, నత్తు అంటున్నాడు. సరేలే మోషే, బాబు, నాన్న, బుజ్జి, నేనే మాట్లాడితే నీ పక్షంగా అనొచ్చుగా. నో, నేను మాట్లాడితే జరిగేవి వేరు, కానీ నువ్వు మాట్లాడితే జరిగేవి వేరు. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ పైన ఎఫెక్ట్ ఉంటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ భవిష్యత్తులోనికి వెళ్తుంది. 55వ అధ్యాయం యెషయా గ్రంథం ఏమనుంది? యెషయా గ్రంథం 55వ అధ్యాయము
ఏమనుంది చూడాలి. యెషయా గ్రంథం 55 వర్డ్స్ మొదటి వచనమేనా? దప్పిగొలవారులారా నీళ్ళ యొద్దకు రండి. అమ్మ 11వ వచనంకి వచ్చేద్దాం. ఐజియా 55:11 అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. హల్లెలూయా. చూసారా, వాక్యం యొక్క శక్తి. అది దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. నా నోటి నుండి వచ్చును, ఆయన నోటి నుండి వచ్చినము ఎలాగ నిష్ఫలముగా తిరిగి రాదో, నీ నోటి నుండి వచ్చిన ఆయన వచ్చినము కూడా నిష్ఫలముగా తిరిగి రాదు. అదే నేను చెప్తున్నాను. పరిస్థితి ఏదైనా నీ నోట వాక్యము ఉన్నప్పుడు ఏమవుతుందంటే యు కండిషన్ యువర్ సెల్ఫ్ ఫర్ విక్టరీ. అది నేను చెప్తున్నా. యు కల్చర్ యువర్ సెల్ఫ్ ఫర్ విక్టరీ. విజయము కొరకు ఏ పరిస్థితి అయినా నువ్వు విజయము కొరకు నీవేం చేస్తున్నావు అంటే నిర్మించుకొనుచూ ఉన్నావు, ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉన్నావు. అందుకని యోహాను ఏమన్నాడు? మొదటి పత్రిక 4:4 సింపుల్ చిన్న వచనం. నాకు తెలుసు కానీ మీరు చూడాలని చెప్పట్లేదు నేను. యోహాను మొదటి పత్రిక 4:4 1 John 4:4 ఏమనుంది? యోహాను మొదటి పత్రిక 4:4 చదవమ్మా. 1 John 4:4 యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా దేవుని సంబంధులు. చాలు చెప్పండి మీరెవరు? చెప్పాలి మీరెవరు? అరే చెప్పట్లేదు మీరెవరు? చెప్పండి నేను దేవుని సంబంధిని అంటే ఆయన ఏమంటాడంటే మీరు ఆయనకే పుట్టారు బాబు, మీరు ఆత్మ వల్ల జన్మించారు, యు బిలాంగ్ టు గాడ్, మీరు దేవుని సంబంధులు. కమాన్ హల్లెలూయా. యువర్ ఆరిజిన్ ఈజ్ ఫ్రమ్ గాడ్, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ ద వర్డ్. మీరు దేవుని సంబంధులు అంటే మీరు వాక్య సంబంధులు. అందుకే మీలో ఒక ఆయన ఉన్నాడు, మీరు ఆయన సంబంధులు గనక. మీలో ఉన్నవాడు కమాన్ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వాణిని జయించారు అనగా అపవాదిని. హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? ఐ మేకింగ్ సమ్ సెన్స్ దిస్ మార్నింగ్? స్టాండ్ టు యువర్ ఫీట్. అందరూ లేచి నిలబడదాం. కమాన్ క్విక్లీ. మీ ప్రకటనలు చెప్పండి. కనీసం ఇద్దరిని పిలిచి చెప్పండి. ఏమని చెప్తారు? మీరు దేవుని సంబంధులు అని చెప్పండి. కనీసం ఇద్దరిని పిలిచి చెప్పాలి మీరు దేవుని సంబంధులు. చెప్పట్లేదు మీరు. కనీసం ఇద్దరికి చెప్పాలి. వారిని పిలిచి చెప్పండి మీరు దేవుని సంబంధులు. చెప్పారా? మీరు దేవుని సంబంధులు అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి మీరు క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. లేదు నాకు చెప్పొద్దు పక్కన వాళ్ళకి చెప్పండి. కనీసం ఇద్దరికి చెప్పండి మీరు క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. చెప్పారా? కమాన్ లౌడ్ హల్లెలూయా. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఈ ప్రత్యక్షత వెళ్ళండి. ఐ యామ్ ఎన్ ఎపిసల్ ఆఫ్ క్రైస్ట్ written by the Spirit of God. అందుకే ఆఫీసులో ఉన్నప్పుడు, మీరు బయట ఉన్నప్పుడు, లోకంలో తిరుగుతున్నప్పుడు మీ దృష్టిలో ఉండాల్సింది ఏంటంటే నేను క్రీస్తు పత్రికని. ఎక్కడ పడితే అక్కడ కనపడకూడదు మీరు. ఎలా పడితే అలా కనపడకూడదు మీరు. మీరు ఎవరితో పడితే వారితో కనపడకూడదు మీరు. ప్లీజ్. లోకంలో ఉన్న తప్పదు, కొన్నిటిని అవాయిడ్ చేయలేం. కానీ యూ కెన్ హ్యావ్ సమ్ బౌండరీస్ ఇన్ లైఫ్. కొన్ని సరిహద్దులు పెట్టుకోవచ్చు. ఎందుకని? మీరు ఏమై ఉన్నారు చెప్పాలి. మీరు ఎవరై ఉన్నారు చెప్పాలి. ఎవరై ఉన్నారు? ఎవరు రాశారు మిమ్మలను? దేవుని ఆత్మ రాశాడు. మా పరిచర్య మూలముగా రాశాడు. వాక్య సంతతి నీ వృద్ధంతా కూడా వాక్యములోనే. సో ఈరోజు నా మాట ఏంటంటే సంపూర్ణముగా సెకండ్ థాట్ ఏమి లేకుండా మీ జీవితాన్ని వాక్యమునకు అప్పగించుకోండి. వాక్య నియమాలకు అప్పగించుకోండి. జస్ట్ సంపూర్ణంగా సబ్మిట్ యువర్ లైఫ్ టు ద వర్డ్ అండ్ సీ గాడ్ వర్కింగ్ త్రూ యూ ఇన్ ఎ పవర్ఫుల్ వే.